రైతులు కూడా దీన్ని వాడుకుంటే వాళ్ళకి అధిక దిగుబడులు రావడము, లేకుంటే మార్కెటింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్న దిగుబడి ఎక్కువ వస్తే రైతు గడ్డపడే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఈ వాటర్ మిలన్లో కానీ మిగతా బత్తాయిల మేము చూసింది ఏమనిపిస్తుందంటే మనం ఎరువులు ఇస్తున్నాం, బాగా కర్బనం బాగుండాలా, కర్బనం ఎక్కువ ఇచ్చినాము, ఎరువులు వచ్చేసి పేడ ఎరువులు బాగా ఇచ్చినాము, తర్వాత ఎన్పికలు ఇచ్చినాము, ఫెర్టిలైజర్స్ ఇచ్చినాము. ఇవన్నీ ఇచ్చిన దాన్ని ఏమైందంటే మొక్క పూర్తిగా తీసుకుని 30% తీసుకుని మిగతా 70% భూమిలో నిలబడిపోతుంది. ఈ నిలబడిపోయిన దానికి ఏమవుతుందంటే ఈ ఫిప్సెల్ కంపెనీ వచ్చినాక వీళ్ళు ఎన్పీకే ఎరువులు ట్రైకోడర్మా సూడోమోనాస్ ఇచ్చిన తర్వాత అంటే ఈ ఎన్పీకే నుంచి వచ్చేసి మనం ఇచ్చిన ఎన్పీకే ఫెర్టిలైజర్ ఎన్పీకేని కెమికల్ ఎన్పీకేని ఈ మొక్కకు అందిస్తుంది. దాదాపు 70% భూమిలో వెళ్ళిపోతుంది, 30% మొక్క తీసుకుంటుంది. ఆ టైంలో దీన్ని వదిలిన తర్వాత ఏమవుతుందంటే ఆ మిగిలిపోయిన ఎరువుని మొక్కకు అందిస్తే అధికంగా అంటే మనకు 30% మొక్క తీసుకుంటుందంటే ఇది ఇచ్చిన తర్వాత 60-70% తీసుకుంటుంది మొక్క. కాబట్టి డబల్ డోస్ అవుతుంది మొక్కకు. డబల్ డోస్ అయ్యి అనుకున్న దానికన్నా సైజ్ ఎక్కువ వచ్చేసింది. మేము మా పొలంలో వచ్చేసి అందరూ 10 నుంచి 15 కిలోలు వస్తుంది. ఇది 20 కేజీలు ఉంటుంది. అయితే ఇంతకన్నా సైజు ఉన్నట్టు కూడా ఉన్నాయి. 20 నుంచి 25 కిలోల క్రాస్ అయిన కాయలు కూడా ఉన్నాయి. ఈ కాయ మినిమం వచ్చేసి 18 నుంచి 20 కిలోల దాకా వస్తుంటుంది. ఇది ఈ 20 కిలోల కాయలు ఉండడానికి కారణం కూడా ఫిప్స్ ఆయిలే. నా పేరు జయరాములు, జోగులాంబ గద్వాల జిల్లా, పవనపల్లి గ్రామం. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. ప్రస్తుతం కల్లంగడి పెట్టినాము, వాటర్ మిలన్. మేము ఈ సంవత్సరం 20 ఎకరాలు వాటర్ మిలన్ పెట్టాను. ఫస్ట్ స్టెప్ 10 ఎకరాలు పెట్టాను, తర్వాత స్టెప్ వచ్చేసి మళ్ళీ 10 ఎకరాలు పెట్టాము. 10 ఎకరాల్లో కూడా అందరికి వచ్చేసి 10 నుంచి 15, 20 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు. మాకైతే 30 టన్నులు దాటింది దిగుబడి. ఈ 30 టన్నులు దాటడానికి కారణం ఏమంటే మేము ఇచ్చే ఎరువులన్నీ ఫిప్సైల్ కంపెనీ వాళ్ళ ఎరువులు సాయినాథ్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వచ్చినాక గత 3 సంవత్సరాల నుంచి మేము బత్తాయి తోటలకు వాడుతున్నాము. 3 ఏళ్ళ కింద మాకు పరిచయం చేసినాడు. ఇలా ఎరువులు ఎట్లా మాకేం తెలియదు. సాయి మీద నమ్మకంతోనే ఈ ప్రోడక్ట్ వాడినాక బత్తాయి తోటలకు వాడినాక బ్రహ్మాండంగా రిజల్ట్ అనిపించింది. లాకలు బాగా రావడం కానీ ఈ సూడోమోనాస్ ట్రైకోడర్మా వదిలిన తర్వాత మొక్కలు చనిపోయే మొక్కలు అయితే ముందు ఈ వాటర్ మీద నేను ఫస్ట్ టైం వేసాను. ఇప్పుడు వేస్తే మళ్ళీ సాయినాథ్ వచ్చేసి అన్న ఒకసారి వాడన్నా దీన్ని అని చెప్పంటే ఫస్ట్ స్టార్టింగ్లో ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడినాం ఫిప్సైల్ది. ఏళ్ళు లేత మొక్కలు ఏమంటే వేసినాక ఒక 10 డేస్ కంతా మొక్కలు చనిపోయేటివి. ఈ ఫిప్సైల్ వల్లది ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడినాక ఏమంటే మొక్కలు చనిపోకుండా ఆగిపోయినాయి. అంతకన్నా ముందు ఏం చేసినానంటే మామూలుగా సాఫ్ట్ అంట మెడ్లాక్జిల్ అంటే ఇడిచినా కూడా మాకు కంట్రోల్ కాలేదు. అది ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఫిప్సైల్ వల్ల ఇడిచినాక కంట్రోల్ అయింది. చెట్టు బాగా గ్రీనిష్గా వచ్చింది. దాంతోపాటు కూడా తర్వాత ఎన్పీకే ఇచ్చాం. ఫ్రూట్ సెట్టింగ్ టైంలో ఒకసారి ఇచ్చాం ఎన్పీకే వీళ్ళది. ఎన్పీకే ఇచ్చిన తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ బాగా అయింది. మళ్ళీ కాయ సైజ్ వచ్చడానికి ఒకసారి 3 సార్లు ఎన్పీకే సూడోమోనాస్ ట్రైకోడర్మా ఫిప్సైల్ కంపెనీ వచ్చిన తర్వాత తోట ఫుల్ గ్రీనిష్గా ఉంది. కాయ సైజు పెరిగింది, నాణ్యత ఉంది బాగా. ఎండింగ్ వరకు కూడా గ్రీనిష్ తగ్గట్లేదు తోట. ఇది మంచిగా అనిపించింది. ఆ 10 ఎకరాలు అయిపోయింది, కటింగ్ అయిపోయింది. మళ్ళీ 10 ఎకరాలు పెట్టినాము. ఈ 10 ఎకరాలకు కూడా వాడినాం. ఈ టెంపరేచర్లో కూడా తోట ఎక్కడ గ్రీనిష్ తగ్గడం లేదు. దీనికి 3 సార్లు వాడినాను. దీనికి కూడా చాలా బాగుంది. ఫిప్సైల్ కంపెనీ నుంచే మనకు ఈ దిగుబడి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ వచ్చేసి మిగతా వాళ్ళు ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెప్పన్నారు. అయితే మాకు ఎరువులు మేము ఫిప్సైల్ కంపెనీ నుంచి ఎన్పీకేలు ట్రైకోడర్మా సూడోమోనాస్ ఒక 3 రౌండ్లు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నాకు ఎకరా వచ్చేసి 35 టన్నుల నుంచి 40 టన్నుల మధ్య దిగుబడి వచ్చేసింది. చాలా బాగుంది. ఫిప్సైల్ కంపెనీ ఎరువులు చాలా బాగున్నాయి. బ్యాక్టీరియా వాడినాక నాకు మంచి దిగుబడి అనిపించింది. కంటిన్యూషన్ దాన్నే వాడుతాయి నుంచి 25 కిలోల క్రాస్ అయిన కాయలు కూడా ఉన్నాయి మా దగ్గర. 25 కిలోల క్రాస్ అని 25 కిలోల క్రాస్ కావడానికి ఏమంటే మేము షెడ్యూల్ ప్రకారం ఇచ్చినాము. అంటే ఇన్ని రోజులు 999 ఇవ్వాలి, ఇన్ని రోజులు 1261, 1345 అని చెప్పేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు షెడ్యూల్ ఇచ్చినారు. ఈ షెడ్యూల్ ప్రకారం మేము వదిలితే ఏమైందంటే దీన్ని ఇచ్చినప్పుడు అధికంగా అంటే డబల్ డోస్ ఇచ్చిన తర్వాత కాయ అనుకోకుండా సైజు వచ్చేసింది. మేమే ఊహించలేదు ఆ సైజు వస్తుందని చెప్పేసి. ఈ సైజు రావడానికి కారణము మేము వాడిన ఈ ఫిప్సైల్ కంపెనీ ఎరువులే బాగున్నాయని మేము అనుకుంటున్నాము. నాకు ఆ నమ్మకం ఏర్పడింది. కంటిన్యూషన్ దీన్ని ఇట్లా ఫాలోఅప్ చేస్తుంటాము. మిగతా 20 ఎకరాలు వాటర్ మిలన్ ఉంది, ఒక 20-25 ఎకరాలు వచ్చేసి బత్తాయి ఉంది. మిగతా టమాటా అన్ని మిగతా పొలంతో ఒక 60 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. 60 ఎకరాలు కంటిన్యూషన్ దీన్ని చేస్తున్నాం. ఇదే చేద్దామని ఇంకా కూడా కంటిన్యూషన్ దీన్ని చేస్తాను. మిగతా రైతులు కూడా దీన్ని వాడుకుంటే వాళ్ళకి అధిక దిగుబడులు రావడము, లేకుంటే మార్కెటింగ్ కొద్దిగా అటు ఇటు ఉన్న దిగుబడి ఎక్కువ వస్తే రైతు గడ్డపడే అవకాశాలు ఉంటాయి. వాటర్ మిలన్ ఇప్పుడు వచ్చేసి ఇది 20 కేజీలు ఉంటుంది. అయితే ఇంతకన్నా సైజు ఉన్నట్టు కూడా ఉన్నాయి. 20 నుంచి 25 కిలోల క్రాస్ అయిన కాయలు కూడా ఉన్నాయి. ఈ కాయ మినిమం వచ్చేసి 18 నుంచి 20 కిలోల దాకా వస్తుంటుంది. ఇది ఇటువంటి కాయలు చాలా ఉన్నాయి. దాదాపు వచ్చేసి 30% 20 కిలోల కాయలు ఉంటాయి మా తోటలో. ఈ 20 కిలోల కాయలు ఉండడానికి కారణం కూడా ఫిప్స్ ఆయిలే. డబల్ డోస్ తీసుకుంటుంది మొక్క. ఒక డోసు మనం ఇస్తే మిగతా పాడైపోయినట్టు 70% భూమిలోకి పోయినట్టు ఎరువులన్నీ కూడా ఇది అందించే సైజు వచ్చిందని మేము అనుకుంటున్నాము. అనుకునేదేమో ఖచ్చితంగా అదే జరిగింది ఇక్కడికి.